భారతదేశంలో ఏఐ ఆధారిత బహుభాషా సదుపాయాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి పోలీస్ యూనిట్ ఏ నగర పోలీస్ విభాగం నిలిచింది? బెంగళూరు పోలీసు. బెంగళూరు పోలీసులు నమ్మ 112 అత్యవసర హెల్ప్ లైన్లో ఏఐ ఆధారిత బహుభాషా సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఇటువంటి వ్యవస్థను అమలు చేసిన భారతదేశంలోని మొట్టమొదటి పోలీస్ యూనిట్గా బెంగళూరు నిలిచింది. ఈ వ్యవస్థ బెంగాలీ, మలయాళం, ఫ్రెంచ్, స్పానిష్ మరియు అరబిక్ సహా 10కి పైగా భారతీయ అండ్ విదేశీ భాషలకు మద్దతిస్తుంది. ఈ ఇనిషియేటివ్ అత్యవసర కాల్స్ సమయంలో భాషా అడ్డంకులను తొలగిస్తుంది. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ భాగస్వామ్యంతో ఏ రాష్ట్రం జాతీయ రికార్డును నెలకొల్పింది? త్రిపుర. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 93.61% పోలింగ్ భాగస్వామ్యంతో త్రిపుర అత్యధిక పోలింగ్ భాగస్వామ్యానికి జాతీయ రికార్డును కలిగి ఉంది. ఇటీవల పశ్చిమ బెంగాల్లో 2 దశల అసెంబ్లీ ఎన్నికల్లో 92.47% చారిత్రాత్మక ఓటింగు నమోదైంది. స్వాతంత్రం తర్వాత రాష్ట్రంలో ఇదే అత్యధికం. దీనికి ముందు పశ్చిమ బెంగాల్లో అత్యధిక పోలింగ్ శాతం 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 84.72%గా నమోదైంది. సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించిన హెరిటేజ్ డిజైనర్ కలెక్షన్ పేరు ఏమిటి? సోల్ థ్రెడ్స్. సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశ హస్తకళ ప్రోత్సాహక ప్రయత్నాలకు పునర్జీవనం కల్పిస్తూ తన మొదటి హెరిటేజ్ డిజైనర్ కలెక్షన్ అయిన సోల్ థ్రెడ్స్ను ప్రారంభించింది. ఈ సోల్ థ్రెడ్స్ అనేది చేనేత, హస్తకళలు, డిజైనర్ ఫ్యాషన్ మరియు సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించే ఒక ప్రత్యేక కార్యక్రమం. హస్త కళాకారులు, డిజైనర్లు మరియు జానపద కళాకారులకు ఒక వేదికను అందిస్తూ భారతదేశ వస్త్ర వారసత్వాన్ని పరిరక్షించడం మరియు ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. జమైకాలో ఇటీవల ఏర్పాటు చేసిన ఆరోగ్య మైత్రి ఎయిడ్ క్యూబ్ ఏ కార్యక్రమానికి సంబంధించినది? ప్రాజెక్ట్ భీష్మ. మానవతా దౌత్యాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం జమైకాలో ఆరోగ్య మైత్రి పోర్టబుల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఈ ఇనిషియేటివ్ క్యారికంతో ఉన్న అనుబంధం కింద భారతదేశం కరేబియన్ సంబంధాలను పెంపొందిస్తుంది. ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ అనేది ప్రాజెక్ట్ భీష్మ కింద స్వదేశీయంగా రూపొందించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్. ఇందులో మినీ ఐసియు, ఆపరేషన్ థియేటర్, వంట కేంద్రం, ఆహారం, నీరు, పవర్ జనరేటర్, రక్త పరీక్ష పరికరాలు మరియు ఎక్స్రే యంత్రం వంటి వైద్య పరికరాలు ఉన్నాయి. పంచాయతీ అభివృద్ధి సూచిక PAI 2.0 ప్రకారం ఏ రాష్ట్రాల్లో ఏ కేటగిరీ పంచాయతీల శాతం అత్యధికంగా ఉంది? త్రిపుర అండ్ కేరళ. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0ను విడుదల చేసింది. త్రిపుర అండ్ కేరళ అత్యుత్తమ పాలన కలిగిన పంచాయతీలను కలిగి ఉన్నాయి. ఇవి ఏ కేటగిరీలో అత్యధిక ఓటాను కలిగి ఉన్నాయి? ఇందులో త్రిపురలో 80.2% పంచాయతీలు ఏ కేటగిరీలో ఉండగా కేరళలో 10.1% ఉన్నాయి. ఇక ఒడిస్సా 8.2% పంచాయతీలతో ఏ కేటగిరీలో 3వ స్థానంలో నిలిచింది. విక్రమ్ VT-21 ప్రాజెక్టును ఏ సంస్థ ప్రారంభించింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO చక్రాలు మరియు ట్రాక్లు కలిగిన అధునాతన సాయుధ ప్లాట్ఫామ్లతో కూడిన విక్రమ్ VT-21 ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్లాట్ఫామ్ను పేలుల నుంచి మెరుగైన కవచ రక్షణతో రూపొందించారు. ఈ వ్యవస్థలో సమీకృత ఆయుధాలు మరియు అధునాతన నిఘా సామర్థ్యాలు ఉన్నాయి.
ఇది మాడ్యులర్ బ్యాలిస్టిక్ అండ్ పేలెడ్ రక్షణను అందిస్తూ యుద్ధభూమిలో మనుగడను మెరుగుపరుస్తుంది. ఈ వాహనం ఉభయచరమైనది. ఇది జల వనరుల మీదుగా కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. పిల్లల్లో వైకల్యాలను గుర్తించడానికి విద్యాశాఖ ప్రారంభించిన ఈ యాప్ పేరు ఏమిటి? ప్రశస్త 2.0. పిల్లల్లో 21 రకాల వైకల్యాలను పరీక్షించడానికి నవీకరించబడిన ప్రశస్త 2.0 యాప్ను అభివృద్ధి చేశారు. దీనిని పాఠశాల విద్య అండ్ అక్షరాస్యత శాఖ ప్రారంభించింది. ఈ యాప్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ముందుగానే గుర్తించడానికి, అంచనా వేయడానికి మరియు ధృవీకరించడానికి సహాయపడుతుంది. ఇది పాఠశాల స్థాయిలో పరీక్షల కోసం ఉపాధ్యాయులు, పాఠశాలల అధిపతులు, ప్రత్యేక విద్యావేత్తలు మరియు విద్యార్థులను అనుసంధానిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రేహ్ విహార్ దేవాలయం ఏ దేశంలో ఉంది? కంబోడియా. ప్రేహ్ విహార్ దేవాలయం కంబోడియాలోని ప్రేహ్ విహార్ ప్రావిన్స్లో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక చారిత్రాత్మక హిందూ దేవాలయం. ఇది కంబోడియా థాయిలాండ్ సరిహద్దు వెంబడి ఉన్న డాంగ్క్రెక్ పర్వతాల్లోని ఒక కొండ శిఖరంపై ఉంది. ఇది ఖమేర్ సామ్రాజ్యం 11వ-12వ శతాబ్ద కాలంలో నిర్మించబడింది. దీనిని సూర్యవర్మన్ I అండ్ సూర్యవర్మన్ II కింగ్స్ అభివృద్ధి చేశారు. ఇది 2008లో యునెస్కో వారసత్వ ప్రదేశంగా చేరింది. ఇటీవల ఈ దేవాలయంపై నియంత్రణ కోసం 2 దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తలు మరియు ఘర్షణలు తలెత్తాయి. 2026-27 పదవీ కాలానికి బ్రిక్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అలయన్స్ గ్లోబల్ ఫోరం అధ్యక్షుడిగా ఏ భారతీయుడు ఎన్నికయ్యారు? డాక్టర్ భాస్కర్ జ్యోతి సోనోవాల్. అస్సాంకు చెందిన డాక్టర్ భాస్కర్ జ్యోతి సోనోవాల్ 2026-27 కాలానికి బ్రిక్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అలయన్స్ BEA గ్లోబల్ ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం BEA ఇండియా CEO మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. నవంబర్ 2026లో BEA గ్లోబల్ సమ్మిట్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆయన నాయకత్వం లభించింది. ఏప్రిల్ 2026లో శిలాజ ఇంధనాల నుంచి దూరంగా మారడంపై జరిగిన మొదటి సమావేశానికి ఏ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి? కొలంబియా అండ్ నెదర్లాండ్స్. శిలాజ ఇంధనాల నుంచి దూరంగా మారడంపై జరిగిన మొదటి సదస్సును కొలంబియా అండ్ నెదర్లాండ్స్ దేశాలు శాంటా మార్టాలో నిర్వహించాయి. దీనిని ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ UNFCCC కింద జరిగిన COP30 సందర్భంగా 2025లో ప్రకటించారు. శిలాజ ఇంధనాలను దశలవారీగా తొలగించడానికి ఈ సదస్సు ఒక రాజకీయ వేదికగా ఉపయోగపడుతుంది. స్వచ్ఛమైన ఇంధనం వైపు క్రమబద్ధమైన ప్రపంచ ఇంధన పరివర్తనకు మద్దతివ్వడం దీని యొక్క లక్ష్యం. సమర్థవంతమైన నగర పరిపాలన దిశగా పయనం అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ సమర్థవంతమైన నగర ప్రభుత్వం వైపు పయనం, మిలియన్ ప్లస్ నగరాల కోసం ఒక ఫ్రేమ్వర్క్ అనే నివేదికను విడుదల చేసింది. భారతదేశంలో 47 మిలియన్ ప్లస్ నగరాలు ఉన్నాయి. ఇవి పట్టణ జనాభాలో దాదాపు 1/3 నిలయంగా ఉంది. జీడిపిలో సుమారు 60% వాటాను అందిస్తున్నాయి. మౌలిక సదుపాయాల లోపాలు, పేలవమైన సేవల పంపిణీ, గృహ కొరత, రవాణా సమస్యలు అండ్ పర్యావరణ ఆందోళన వంటి సవాళ్లను ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం నగర ప్రభుత్వాలకు విధులపై పరిమిత నియంత్రణ ఉందని ఇది పేర్కొంది. 2026లో బ్రిక్స్ అధ్యక్షత కింద జరిగే భారతదేశపు మొట్టమొదటి సాంస్కృతిక కార్యవర్గ సమావేశం యొక్క థీమ్ ఏమిటి? స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం అండ్
సుస్థిరత కోసం నిర్మాణం. భారతదేశం తన బ్రిక్స్ అధ్యక్షత 2026లో భాగంగా మొదటి సాంస్కృతిక కార్యవర్గ సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించింది. దీని ఇతివృత్తం థీమ్ వచ్చేసి స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం, అనగా బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఈ చొరవ బ్రిక్స్ దేశాల మధ్య ఉమ్మడి వారసత్వాన్ని మరియు బలమైన సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హెలికాప్టర్ ప్రయోగిత నౌకా విధ్వంసక క్షిపణి అయిన నేవల్ యాంటీ షిప్ మిసైల్ షార్ట్ రేంజ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అండ్ భారత నౌకాదళం సంయుక్తంగా ఒడిశా సమీపంలోని బంగాళాఖాతంలో నేవల్ యాంటీ షిప్ మిసైల్ షార్ట్ రేంజ్ను తొలిసారిగా ప్రయోగించాయి. సీ ఈగల్ క్షిపణి స్థానంలోకి వచ్చిన ఈ నాజం ఎస్ఆర్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హెలికాప్టర్ ప్రయోగిత నౌకా విధ్వంసక క్షిపణి. ఈ క్షిపణి సుమారు 55 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది మరియు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఫైర్ అండ్ ఫర్గెట్ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ప్రాప్తి పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ ఈ ప్రాప్తి పోర్టల్ను ప్రారంభిస్తుంది. నిష్క్రియంగా ఉన్న ఈపీఎఫ్ ఖాతాలను గుర్తించడం, ట్రాక్ చేయడం మరియు యాక్టివేట్ చేయడం ఈ పోర్టల్ యొక్క లక్ష్యం. పాత ఖాతాలకు సురక్షితమైన యాక్సెస్ కోసం ఇది ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను ఉపయోగిస్తుంది. ఇది పాత ఈపీఎఫ్ ఖాతాలను యూనిక్ అకౌంట్ నంబర్తో లింక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. తర్వాత ఇది మెంబర్ ఐడి వివరాలు లేకుండా కూడా ఖాతాలను తిరిగి పొందడంలో వినియోగదారులకు సహాయపడుతుంది. ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు అండ్ పన్నుల మినహాయింపు ఆర్ఓడిటిఎఫ్ పథకాన్ని ఏ శాఖ నిర్వహిస్తుంది? వాణిజ్య శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. వాణిజ్య శాఖ ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు అండ్ పన్నుల మినహాయింపు పథకం కింద సవరణ షెడ్యూలును జారీ చేసింది. ఈ సవరణ ఫైనాన్స్ చట్టం 2026 ద్వారా కస్టమ్స్ టారిఫ్ చట్టం 1975లోని నవీకరణలకు అనుగుణంగా ఈ ఆర్ఓడి టీఎఫ్ టారిఫ్ లైన్లను సర్దుబాటు చేస్తుంది. ఈ పథకానికి 2015-20 సవరించిన విదేశీ వాణిజ్య విధానం కింద 2021లో ప్రారంభించారు. ఇతర యంత్రాంగాల ద్వారా తిరిగి చెల్లించబడని రహస్య పన్నులు అండ్ సుంకాలను వాపసు చేయడం దీని యొక్క లక్ష్యం. ఈ పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉన్న రెవెన్యూ విభాగం నిర్వహిస్తుంది.